చాలా మంది అడుగుతున్నారు ఏ కోర్స్ నేర్చుకుంటే బెస్ట్ ప్యాకేజ్ అంటే ఒక మినిమం 10 to 15 lakhs అబోవ్ ప్యాకేజ్ తెచ్చుకోవడానికి ఏ కోర్స్ నేర్చుకుంటే బాగుంటుంది అని. దీనికి చాలా కోర్సెస్ ఉంటాయి. అలాంటి ఒక కోర్స్ గురించి ఇవాళ మాట్లాడదాం మనం. క్లౌడ్ డేటా ఇంజనీరింగ్. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. నేను క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ నేర్చుకున్న స్టూడెంట్స్కి ప్యాకేజెస్ వస్తున్నాయి, జాబ్స్ ఉన్నాయి, ఫ్యూచర్ ఉంది. అంటే అందరికీ ఉండే మెయిన్ గోల్ ఏంటి అంటే ఫ్యూచర్ బాగుండాలి, ప్యాకేజ్ రావాలి, నెంబర్ ఆఫ్ కంపెనీస్లో ప్లేస్మెంట్స్ ఈజీగా రావాలి. అలాంటి వన్ ఆఫ్ ద డెవలపర్ సబ్జెక్ట్ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు మనం చూస్తే క్లౌడ్ డేటా ఇంజనీర్ అనే రోల్ ఇప్పుడు ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కెరీర్ అని చెప్పొచ్చు మనం. ఈవెన్ కంపెనీస్ తీసుకుంటే మీరు గూగుల్ కానీ, అమెజాన్ కానీ, డెలాయిట్ కానీ, ఇన్ఫోసిస్ కానీ వీళ్ళందరూ థౌజండ్స్ ఆఫ్ క్లౌడ్ డేటా ఇంజనీర్స్ని హైర్ చేస్తున్నారు. అసలు క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ అంటే ఏంటి అనేది ఒక సింపుల్గా చెప్పాలి అనుకుంటే అందరికి అర్థమయ్యేలాగా చాలా హ్యూజ్ అంటే ఒక పెద్ద పెద్ద డేటా సెట్స్ని కలెక్ట్ చేసి వాటిని కావాల్సిన ఫార్మాట్లో క్లీన్ చేసి ఈ డేటా మొత్తాన్ని క్లౌడ్లో స్టోర్ చేసిన డేటా నుంచి ఎనాలిటిక్స్ మరియు ఏఐ మోడల్స్ కోసం వాటిని రెడీ చేయటమే క్లౌడ్ డేటా ఇంజనీర్ రోల్ యొక్క పని. అంటే క్లౌడ్ డేటా ఇంజనీర్ చేసే ఈ వర్క్ అనేది ఇట్స్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ రా డేటా, అంటే ఒక బిజినెస్లో జనరేట్ అయ్యేటటువంటి రా డేటా నుంచి డెసిషన్ మేకింగ్ డేటాకి తీసుకెళ్ళగలిగేవాడు క్లౌడ్ డేటా ఇంజనీర్. ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం మనం. ఇప్పుడు ఒక ఫ్లిప్కార్ట్ కంపెనీ సేల్స్ డేటా డైలీ 10 terabytes వస్తుంది. ఈ క్లౌడ్ డేటా ఇంజనీర్ ఏం చేస్తాడు అంటే ఆ డేటాని ప్రాసెస్ చేసి దానిలో ఇన్సైట్స్ ఇవ్వగలిగిన క్లౌడ్ డేటా పైప్ లైన్ ని డిజైన్ చేస్తాడు. అంటే మనకు తెలుసు క్లౌడ్ అనేది ఇప్పుడు ప్రతి కంపెనీకి ఒక బ్యాక్ బోన్ అనేది. సో ఒక బిజినెస్ అనేది ఇంతకు ముందు డేటాని ఆఫ్లైన్ లో ఆన్ ప్రిమిసెస్ లో స్టోర్ చేసేవాళ్ళు, ఇప్పుడు అది క్లౌడ్ లో స్టోర్ చేస్తున్నారు. అంటే మిలియన్స్ ఆఫ్ టెరాబైట్స్ ఆఫ్ డేటా ఈజ్ మూవ్ టు క్లౌడ్ ఎవ్రీ డే. ఈవెన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా చెప్తుంది, 2025 రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే డేటా అండ్ క్లౌడ్ జాబ్స్ 35% పెరుగుతాయి 2027 లోపు అని. ఈవెన్ మీరు చూసుకుంటే యావరేజ్ శాలరీ ఈ డేటా అండ్ క్లౌడ్ లో చేసే యావరేజ్ శాలరీ 10 lakh per annum to 40 lakh per annum ఉంది. సో క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ అనేది ఎలా చూసుకున్నా సరే ఫ్యూచర్ గ్రోత్ అని చెప్పొచ్చు. ఇప్పుడు క్లౌడ్ డేటా ఇంజనీర్ అవ్వాలి అంటే ఏ స్కిల్స్ కావాలి అంటే SQL అండ్ డేటా బేసెస్ తెలియాలి. అండ్ SQL లో కూడా జాయిన్స్, క్వరీస్, డేటా మోడలింగ్ తెలియాలి. అలాగే పైథాన్ ప్రోగ్రామింగ్ తెలియాలి వీళ్ళకి. సో డేటా హ్యాండ్లింగ్ చేసేటటువంటి కాన్సెప్ట్ పాండాస్ కానీ, NumPy, ETL స్క్రిప్టింగ్ ఇలాంటివి కూడా తెలియాలి. అలాగే క్లౌడ్ ప్లాట్ఫామ్స్ తెలియాలి. AWS ప్లాట్ఫామ్ అంటే మీకు ఇందులో S3 కానీ, గ్లూ కానీ, రెడ్ షిఫ్ట్, అలాగే GCP ప్లాట్ఫామ్, బిగ్క్వరీ, డేటా ఫ్లో, ఎజూర్ ప్లాట్ఫామ్ అయితే డేటా ఫ్యాక్టరీ. సో ఏదో ఒకటి తెలిస్తే బెటర్. కొంతమంది రెండిట్లో కూడా వర్క్ చేస్తున్నారు, మల్టీ క్లౌడ్ లో కూడా. సో ఇందులో ఎక్కువగా నేను చూసింది ఏంటి అంటే గూగుల్ క్లౌడ్ లో ఎక్కువ జాబ్స్ ఉన్నాయి. బికాస్ డేటా హ్యాండ్లింగ్ లో గూగుల్ క్లౌడ్ లో చాలా ఎక్కువ జాబ్స్ ఉన్నాయి. ఇకపోతే వీళ్ళకి ETL అండ్ డేటా పైప్ లైన్ తెలియాలి. సో ETL అండ్ డేటా పైప్ లైన్ లో మీరు అపాచీ ఎయిర్ ఫ్లో, స్పార్క్, కాఫ్కా సో ఇలాంటివి తెలియాలి. అలాగే డేటా వేర్ హౌసింగ్ తెలియాలి. స్కీమా డిజైన్ కానీ, స్టార్, స్నోఫ్లేక్ మోడల్స్, పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్ లాంటివి. ఈవెన్ అనలిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. ఎందుకంటే వీళ్ళందరూ డిఫరెంట్ టీమ్స్ తో వర్క్ చేస్తారు కాబట్టి. మీరు ప్లాన్ చేసేటప్పుడు కూడా క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ SQL ఫౌండేషన్ తో స్టార్ట్ చేయండి. అలాగే ఏదో ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ AWS కానీ, ఎజూర్ కానీ, GCP కానీ చూజ్ చేసుకుని సో దాని మీద మీరు గూగుల్ ప్రొఫెషనల్ డేటా ఇంజనీర్ సర్టిఫికేషన్ కానీ, AWS డేటా అనలిటిక్స్ స్పెషాలిటీ సర్టిఫికేషన్ కానీ చేయండి. అలాగే దాని మీద కొన్ని ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. అంటే ఒక మినీ పైప్ లైన్ బిల్డ్ చేసుకోండి. ఫస్ట్ హ్యూజ్ డేటా తీసుకుని CSV ఫైల్లో పెట్టుకుని దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి లోడ్ చేసి సో బిగ్క్వరీ కానీ, రెడ్ షిఫ్ట్ కానీ వాడి దాన్ని మీరు క్వరీయింగ్ చేయగలగటం, డాష్ బోర్డ్స్, పవర్ BI డాష్ బోర్డ్స్ కానీ, టాబ్లూ డాష్ బోర్డ్స్ కానీ అనలిటిక్స్ చేయగలగడం అనేది తెలియాలి మీకు. అలాగే సో మీ పోర్ట్ఫోలియో క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ లో మీరు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేసినటువంటి పోర్ట్ఫోలియో కానీ మీ ప్రొఫైల్ LinkedIn లో స్ట్రాంగ్ గా అప్డేట్ చేయండి. అలాగే క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ అనేది ఫ్యూచరిస్టిక్ సబ్జెక్ట్ కాబట్టి ప్రతిరోజు ఇందులో కొత్త అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. డేటా బ్రిక్స్, స్నోఫ్లేక్, GenAI ఇంటిగ్రేటెడ్ పైప్ లైన్స్ అండ్ దీని గురించి చాలా క్లౌడ్ బ్లాగ్స్ ఉంటాయి, కమ్యూనిటీస్ ఉంటాయి. సో కీప్ అప్గ్రేడింగ్ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ కాన్సెప్ట్ అనేది ప్రతిరోజు మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇకపోతే ఇందులో జూనియర్ డేటా ఇంజనీర్ అని, క్లౌడ్ డేటా ఇంజనీర్ అని, సీనియర్ డేటా ఇంజనీర్ అని,
డేటా ఆర్కిటెక్ట్ అని, క్లౌడ్ లీడ్ అని, సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. సో ఫైనల్ గా చెప్పాలి అంటే క్లౌడ్ డేటా ఇంజనీర్ అనేది ఫ్యూచర్ డిజిటల్ ఎకానమీకి బ్యాక్ బోన్ లాంటిది. సో మీరు ఒకవేళ ఐటీలోకి స్ట్రాంగ్ గా వెళ్ళాలి, మంచి కోర్స్ తీసుకోవాలి, ఫ్యూచర్ ఉండాలి, దానికి చాలా మంచి ప్యాకేజ్ ఉండాలి అన్నప్పుడు డెఫినెట్ గా క్లౌడ్ డేటా ఇంజనీర్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు మనం. ఇట్లా చాలా కోర్సెస్ ఉంటాయి, బట్ క్లౌడ్ డేటా ఇంజనీర్ కి వెళ్ళటం 2026 లో కరెక్టా కాదా అంటే 100% కరెక్ట్ అని చెప్పొచ్చు మనం. కొన్ని స్కిల్స్ అవుట్డేటెడ్ అయిపోతూ ఉంటాయి. ఎప్పుడు కూడా కోర్సులు జాయిన్ అయ్యేటప్పుడు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్పగలిగింది ఏంటి అంటే, సో మరీ ఓవర్ క్రౌడెడ్ అంటే ఎక్కువగా మంది నేర్చుకుంటున్న కోర్సు నేర్చుకునే బదులు ఇలా ఫ్యూచర్ ఉండి తక్కువ మంది నేర్చుకుంటున్న కోర్స్ సెలెక్ట్ చేసుకుంటే మీకు బాగుంటుంది. ఒకవేళ మీకు క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ లోకి ఎలా వెళ్ళాలి, క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ లో జాబ్ ఎలా తెచ్చుకోవాలి, ప్లేస్మెంట్స్ ఎలా చేయాలి, లేకపోతే ఇంటర్న్షిప్స్ ఎలా చేయాలి, క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ ఎట్లా నేర్చుకుంటే బాగుంటుంది అనే విషయాల్లో మీకు గైడెన్స్ కావాలి అనుకుంటే సో ఈ వీడియోలో వచ్చిన నెంబర్కి కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకుని డిస్కస్ చేయొచ్చు. క్లౌడ్ డేటా ఇంజనీర్లో జనరల్గా గూగుల్ క్లౌడ్ డేటా ఇంజనీర్ కానీ, ఎజూర్ డేటా ఇంజనీర్ కానీ, AWS 3 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏ ఆప్షన్లోకి వెళ్ళినా సరే MNCస్లో ఖచ్చితంగా డిమాండ్ ఉంది. థ్యాంక్ యూ.